హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈరోజు వీడియోలో ఫోర్త్న వచ్చిన బిట్స్ అయితే చూద్దామండి. వీటికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఫస్ట్ వచ్చేసి మనకు ప్రజ్ఞా పరీక్షల గురించి అడిగాడండి. ప్రజ్ఞా పరీక్షల్లో ఏమి ఇచ్చాడంటే రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్ పరీక్ష అనేది ఏంటి అనేసి ఇచ్చాడు. ఇది వచ్చేసి అశాబ్దిక మరియు సామూహిక పరీక్ష అండి. అశాబ్దిక మరియు సామూహిక పరీక్ష, అదేవిధంగా పేపర్ పెన్సిల్ టెస్ట్, శక్తి పరీక్ష కూడా అండి. రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ టెస్ట్ అనేది అశాబ్దిక, సామూహిక, పేపర్ పెన్సిల్ అండ్ శక్తి పరీక్ష. దీన్ని వచ్చేసి 1938లో జేసి రావెన్ అలాగే జేహెచ్ కాంట్, జే రావన్స్ రూపొందించారు. రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ని రూపొందించిన వారు అనేసి అడగొచ్చు. ఏ సంవత్సరంలో రూపొందించారు అనేసి అడగచ్చు. సంవత్సరం వచ్చేసి 1938వ సంవత్సరంలో అండి. రూపొందించిన వారు వచ్చేసి జేసి రావెన్, జేహెచ్ కాంట్, జే రావెన్స్ అండి. అదేవిధంగా దీన్ని నెక్స్ట్ దీంట్లో ఇంకా ఎన్ని ప్రజ్ఞా పరీక్షలు ఉన్నాయంటే బాటియా ప్రజ్ఞామాపని ఒకటి ఉంది, రావెన్ స్టాండర్డ్, వెస్ట్లర్ ప్రజ్ఞామాపని, జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్ ఉంది. నెక్స్ట్ స్టాఫర్డ్ బీనే స్కేల్, డ్రాయే పర్సన్ టెస్ట్, అదేవిధంగా బీనే సైమన్ పరీక్షలు. ఈ పరీక్షల్లో నుంచి ఏదైనా మనకు అడగొచ్చు. నెక్స్ట్ పురోగమన అవరోధం గురించి ఇచ్చాడండి. పురోగమన అవరోధము, తిరోగమన అవరోధము, అదేవిధంగా కొన్ని స్మృతికి సంబంధించినవి ఉన్నాయి. ఇవి ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ మనం పురోగమన అవరోధం గురించి మనకిచ్చింది పురోగమన అవరోధం అండి. ఈ సెక్షన్లో పురోగమన అవరోధం గురించి ఇస్తే వచ్చే సెక్షన్లో తిరోగమన అవరోధం గురించి ఇవ్వచ్చు. పురోగమన అవరోధం అంటే ఏంటి అంటే పాత అభ్యసనము కొత్త అభ్యసనాన్ని ఆటంకం కలిగించడం అన్నమాట. ఫస్ట్ మనం నేర్చుకున్న విషయాలు కొత్తగా నేర్చుకుంటున్న దాన్ని ఆటంకం కలిగిస్తే అది పురోగామి అవరోధం అవుతుంది. అలా కాకుండా కొత్తగా నేర్చుకుంటున్న విషయాలు పాత విషయాల్ని ఆటంకం కలిగిస్తే అది తిరోగామి అవరోధం అవుతుంది. ప్రస్తుతం నేర్చుకున్న విషయాలు పాత విషయాన్ని ఆటంకం కలిగిస్తే తిరోగామి. అలా కాకుండా పాత అభ్యసనం అనేది కొత్త అభ్యసనాన్ని ప్రస్తుతం మనం నేర్చుకుంటున్న దానికి ఆటంకం కలిగిస్తే అది పురోగమన అవరోధం అవుతుంది. నెక్స్ట్ ప్రక్షేపణం గురించి ఇచ్చాడండి. రక్షక తంత్రాలు మనకు చాలా మెయిన్ అనమాట. రక్షక తంత్రాల్లో చూసుకున్నట్లయితే ప్రతిసారి బిట్ అనేది ఫామ్ అవుతుంది. ఈసారి ప్రక్షేపణం గురించి ఇచ్చాడు. ప్రక్షేపణం అంటే ప్రొజెక్షన్, అంటే తాను చేసిన తప్పుల్ని పక్కన వాళ్ళ మీదకి నెట్టేదే ప్రక్షేపణము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పచ్చకామెరలోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది, తన తప్పులకు తలరాతే కారణము, ఆడలేక మధ్యలు ఓటివి, ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్ని దేనికి వస్తాయంటే ప్రక్షేపణానికి వస్తాయి. రక్షక తంత్రాలు హేత్కీకరణం అంటే ఏంటి? అందని ద్రాక్ష పుల్లన అంటే సమర్థించి చెప్పుకుంటారనమాట. తప్పు చేసిన వ్యక్తి దాన్ని ఒప్పుకోకుండా కుంటి సాకులు చెప్తూ ఉంటాడు, దాన్ని హేత్కీకరణం అంటారు. ప్రక్షేపణం అంటే తాను చేసిన తప్పులు కారణాలు ఇతరుల మీద చెప్పడం. విస్థాపనం అంటే ఏంటంటే ఒకరి మీద ఉన్న కోపాన్ని ఇంకొకరి మీద చూపించడం. నెక్స్ట్ తదాత్మీకరణం ఏంటి అంటే తనకు నచ్చిన లక్షణాలు తనలో లేకుండా ఇతరుల్లో ఉన్నప్పుడు వాటిని తమ మూర్తిమత్వంలో కలుపుకోవడము, అంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం అనేసి. నెక్స్ట్ ప్రతిగమనం అంటే ఏంటి అంటే దీన్ని పూర్వస్థితి, సామర్థ్యం లేకపోయిన ఉద్యోగాన్ని పోగొట్టుకున్న ఉద్యోగి చిన్న పిల్లోల్లాగా ఏడవడము, ఇలాంటి. లేకపోతే పెద్దవాడు చిన్న పిల్లోల్లాగా ఏడవడము, పూర్వస్థితికి రావడం. నెక్స్ట్ పరిహారం అంటే ఏంటి? ఒక రంగంలో రాణించలేని వాడు అతని కొడుకునో లేకపోతే ఎవరినో ఒకరిని ఆటగాడిగా చేసి దాని నుంచి చదువులో రాణించలేని టెండూల్కరు విశ్వవిఖ్యాత క్రీడాకారుడు అగుట. అంటే చదువులో ఒక రంగంలో రాణించలేని వాడు ఇంకో రంగంలో రాణించడం, దీన్ని పరిహారము అంటారు. నెక్స్ట్ దమనం అంటే ఏంటి అంటే మనము కావాలని మర్చిపోవడాన్ని దమనము అనేసి అంటారు. స్వైరకల్పన, ఇది పగటి కలలు కనడాన్ని స్వైరకల్పన. నెక్స్ట్ ప్రతిచర్య నిర్మితి, మనసులో ఉన్న ఆలోచనలు వ్యతిరేకమైన ప్రవర్తనను వ్యక్తపరచడము. అంటే పిసినారి అయిన వ్యక్తి ఉదారంగా అన్నదానం చేయాలని ఉందని చెప్పడం, మనసులో ఒకటి బయటికి ఒకటి చెప్పడాన్ని ప్రతిచర్య నిర్మితి అంటారు. నెక్స్ట్ ఉపసంహరణ, సామర్థ్యం తక్కువగా ఉన్న వ్యక్తి పోటీ నుండి తప్పుకోవడం. ఇప్పుడు సపోజ్ డిఎస్సి ఎగ్జామ్ జరుగుతుంది, అతనిలో రాణించలేడని చెప్పుకొని అతను ఏం చేస్తాడు? పరీక్షకు సరిగ్గా చదవలేదు కాబట్టి నాకు మార్కులు రావు, నేను తప్పుకుంటున్నాను అనేసి తప్పుకోవడం అన్నమాట. నెక్స్ట్ ఉదాత్తీకరణం అంటే ఏంటి? ఫర్ సపోజ్ ప్రేమలో విఫలమైన వ్యక్తి ప్రేమ పాటలను, కవితలను ఇలాంటివి రాస్తూ తను
మంచి పేరు తెచ్చుకోవడం ఉదాత్తీకరణం అవుతుంది. నిరాకరణ భరించలేని వాస్తవాలను ఖండించడం లేదా స్పృహ తప్పి పడిపోవడం. తనకు బాగా నచ్చిన తల్లి యొక్క మరణ వార్తను ఖండించడము అంటే సపోజ్ ఒక వార్తను విని అది తనకు నచ్చకపోతే దాన్ని ఖండించడం అన్ని ఏమంటారంటే నిరాకరణ. ఇవి మనకు ఎక్కువగా వచ్చేవి, ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ ప్రేరకం తారుమారు ఒకటి, వ్యక్తీకరణ, నెక్స్ట్ సానుభూతి, అంతర్లీనము ఇవన్నీ కూడా రక్షక తంత్రాలు. నెక్స్ట్ ఎరిక్ ఎరిక్సన్ మీద బిట్ అయితే ఫామ్ చేయడం జరిగింది. ఎరిక్ ఎరిక్సన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు చెప్పా. ఎరిక్ ఎరిక్సన్ అనేవి చదవాలి, ఖచ్చితంగా చదవాలనేసి దాంట్లో నుంచి బిట్ అయితే కన్ఫామ్గా వస్తుంది. ఒక మార్కు పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. ఒక్కసారి చూడండి, ఎరిక్ ఎరిక్సన్లో మనకు మొత్తం 8 దశలు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు నమ్మకం అపనమ్మకం గురించి ఇచ్చాడు. ఎరిక్ ఎరిక్సన్లో నమ్మకం అపనమ్మకం వచ్చేసి ఎక్కడుంటుందంటే పూర్వ శైశవంలో ఉంటుంది. పూర్వ శైశవము ఇది ఏ వయసులో ఉంటుందంటే పూర్వ శైశవము 0 to 1 year. పూర్వ శైశవం నమ్మకం అపనమ్మకం అనేది పూర్వ శైశవ దశలో 0 నుండి 1 సంవత్సరంలో ఉంటుంది. ఇది జైవిక అవసరాల కొరకు పూర్తిగా తల్లిపై ఆధారపడతారండి. ఈ దశలో లక్షణాలు ఎలా విధంగా ఉంటాయంటే జైవిక అవసరాల కొరకు తల్లిపై ఆధారపడే దశ. నెక్స్ట్ ఉత్తర శైశవంలోకి వచ్చేసరికి స్వయం ప్రతిపత్తి సందేహం అనేది ఉంటుంది. స్వయం ప్రతిపత్తి సందేహం ఎరిక్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం స్వయం ప్రతిపత్తి సందేహం కనబరిచే దశ ఏది అంటే ఉత్తర శైశవం. వయస్సు అడిగితే మాత్రం 1 నుండి 3 సంవత్సరాలు. నెక్స్ట్ చొరవ చూపడం, తప్పు చేశాననే భావం వచ్చేసి క్రీడా దశలో ఉంటుంది. ఈ క్రీడా దశ వచ్చేసి 3 నుంచి 5 సంవత్సరాలు అండి. నెక్స్ట్ శ్రమించడం నూన్యత వచ్చేసి పాఠశాల దశ. పాఠశాల దశ వచ్చేసరికి 6 నుండి 12 సంవత్సరాలు అండి. నెక్స్ట్ పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం వచ్చేసరికి కౌమార దశ, 12 నుంచి 20 సంవత్సరాల వయస్సు. నెక్స్ట్ సాన్నిహిత్యం ఏకాంతం కోరుకునే దశ వచ్చేసి పూర్వ వయోజన దశ. ఇక్కడ వచ్చేసి సాన్నిహిత్యం ఏకాంతం ఇది వచ్చేసి 20 నుండి 30 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ ఉత్పాదకత స్తబ్దత వచ్చేసరికి మధ్య వయసు దశలో ఉంటుంది. ఇది 30 నుంచి 60 సంవత్సరాల్లో ఉంటుంది. ఇక్కడ ఉత్పాదకత మరియు స్తబ్దత దీని లక్షణాలు వచ్చేసి విలువలను ఉత్పత్తి చేస్తారండి. నెక్స్ట్ సన్నిహిత్యం ఏకాంతంలో వచ్చేసి గుర్తింపు కొరకు అలాగే న్యాయకారాధన అనేది ఎక్కువగా ఉండే దశ పూర్వ వయోజన దశ. విలువలను ఉత్పత్తి చేసే దశ ఏది అంటే మధ్య వయోజన దశ. నెక్స్ట్ సమర్థత మరియు నిరాశ కనబరిచే దశ వచ్చేసి వృద్ధాప్య దశ అండి, లేకపోతే పరిపక్వ దశ. ఇది 60 సంవత్సరాల పైన ఉండే దశ. ఇవి ఎరిక్ ఎరిక్సన్ గురించి ఆల్రెడీ నేను క్లాస్ చెప్పున్నాను, అయినా కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ పూర్వ శైశవ దశ గురించి అయితే అడిగాడు. పూర్వ శైశవ దశ అంటే జననానికి ముందు. ఇది వచ్చేసి తల్లి కడుపులో ఉన్నప్పుడు దాని గురించి అడిగాడు. మనకు శైశవ దశల గురించి చూసుకోండి. శైశవ దశ ఎప్పుడు నుంచి ఇప్పుడు వరకు అంటే పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. బాల్య దశ వచ్చేసరికి 3 నుంచి 10 లేదా 12 సంవత్సరాల మధ్య. కౌమార దశ వచ్చేసరికి 10, 12 నుంచి 21 సంవత్సరాల మధ్య ఉంటుంది. వయోజన దశ వచ్చేసరికి 21 సంవత్సరాల పైన ఉంటుంది. మనకు మళ్ళీ శైశవ దశలో శైశవ దశ, నెక్స్ట్ బాల్య దశలో వచ్చేసరికి పూర్వ బాల్య, ఉత్తర బాల్య అని, నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా విడగొట్టడం జరిగింది. ఒకసారి ఇవి చూడండి, దీంట్లో నుంచి బిట్ అయితే ఫామ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఉపగమ సంఘర్షణ. 2 పాజిటివ్ ఉంటే అది ఉపగమ సంఘర్షణ. అంటే అతనికి వెళ్ళాలని ఉంది కానీ అతనికి రెండు పనులు చేయాలని ఉంది కానీ ఏది చేయలేడు. అప్పుడు అతని ఎదుర్కొనే సంఘర్షణ వచ్చేసి ఉపగమ సంఘర్షణ. లేకపోతే 2 చేయాలని లేదు, అలాంటప్పుడు అతను ఎదుర్కొనే సంఘర్షణ వచ్చేసి పరిహార సంఘర్షణ. ఒకటి చెయ్యాలని ఉంది, ఒకటి చెయ్యాలని లేదు. అంటే ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ ఉన్నప్పుడు అది ఏమవుతుందంటే ఉపగమ పరిహార సంఘర్షణ. నెక్స్ట్ ద్విపరిహార అంటే 2 ఉంటాయండి, దాన్ని ద్విపరిహార సంఘర్షణ అంటారు. నెక్స్ట్ కోల్బర్గ్ దశల్లోకి వచ్చేసరికి 1వ దశ అన్నాడు. శిక్షని తప్పించుకునే శిక్షా విధేయత గురించి అడిగాడండి. కోల్బర్గ్లో వచ్చేసి 3 స్థాయిలు 6 దశలు అయితే ఉంటాయి. ఒకసారి చూసుకోండి కోల్బర్గ్, పియాజే ఇవన్నీ. నెక్స్ట్ సాధారణీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? సాధారణీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది చార్లెస్ జడ్. డాట్లోని పరీక్షల సంఖ్య, ఉప పరీక్షలు డాట్లో డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్, దీంట్లో ఉప పరీక్షలు వచ్చేసి 8 ఉంటాయండి.
నెక్స్ట్ టెలి కొలాబరేషన్ అంటే ఏంటి అనేసి అడిగాడు. ఐసీటీకి సంబంధించిన బిట్. టెలి కొలాబరేషన్ అంటే ఏంటి అంటే విద్యా సంబంధిత, ఎక్కడో వేర్వేరు ప్రదేశాల్లో ఉన్న వాళ్ళు విద్యా సంబంధిత విషయాల గురించి చర్చించుకునేది, దాన్ని టెలి కొలాబరేషన్ అంటారు. శ్రీ పదానికి వికృతి పదం రాయండి. శ్రీ పదానికి వికృతి పదం వచ్చేసి ఇంతి. అలా కాకుండా ఈ శ్రీ పదానికి వికృతి పదం రాయండి అంటే సిరి అవుతుంది. ఈ శ్రీ అయితే మాత్రం ఇంతి. నెక్స్ట్ చంపకమాల గణాలలో జాగనాల సంఖ్య. చంపకమాల గణాలు, చంపకమాలలో మన గణాలేంటి? నజబజ జజర. ఒక పాదంలో జాలు ఎన్ని ఉంటాయి? 4. అదే లెక్కను చూసుకుంటే 4 పాదాల్లో 4 × 4 4ల 16. ఎన్ని జగనాలు ఉంటాయంటే 16 జగనాలు ఉంటాయి. రుద్రజ్యోతి కవితా సంపుటి రచయిత. రుద్రజ్యోతి కవితా సంపుటి రచయిత వచ్చేసి శ్రీరంగ నారాయణ బాబు అండి. ఇది కరెక్ట్ ఆన్సరు. చాలామంది శ్రీ అదేవిధంగా చాలా ఆన్సర్స్ చెప్తున్నారు, కానీ రుద్రజ్యోతి కవితా సంపుటి రచయిత వచ్చేసి శ్రీరంగ నారాయణ బాబు. నెక్స్ట్ శిరముకి అర్థం వచ్చేసి తల. నెక్స్ట్ సందులు, తెలుగు సందులు, సంస్కృత సందులు గురించి చూడండి ఒకసారి. నెక్స్ట్ సమాసంలో గురించి ఒక బిట్ అయితే వస్తుంది. నెక్స్ట్ అలంకారాలు చాలా ఇంపార్టెంట్. దాంట్లో నుంచి కూడా ఒక మార్క్ అయితే కంపల్సరీ వస్తుంది. ఇల్లలకగానే, దీనిలో నేపథ్యం ఇచ్చాడు ఒకసారి చూడండి. ఇల్లలకగానే ప్రక్రియ వచ్చేసి కథానిక అండి. నీతివృత్తం వచ్చేసరికి శ్రీ చైతన్యం గురించి చెప్తుంది. ఇది 9th క్లాస్ అండి. నెక్స్ట్ నన్నయ్య సమకాలికులు ఎవరు అనేసి అడిగాడు. నన్నయ్య సమకాలికులు వచ్చేసరికి నారాయణ భట్టు, పావులూరి మల్లన్న, మలియ రేచన, వేములవాడ భీమకవి, అధర్వణాచార్యుడు. ఇవందరూ కూడా నన్నయ్య సమకాలికులు. నెక్స్ట్ దెందము పర్యాయ పదాలు అడిగాడు. దెందము పర్యాయ పదాలు ఏంటి అంటే యథ, హృదయము. నాగలి అర్థం అడిగాడు. నాగలికి అర్థం వచ్చేసి హలము. కాలికి చుట్టుకున్న పాము కరవక మానదు. ఇది ఏమవుతుందంటే ఇది ఒక సామెత అండి. నెక్స్ట్ సమాపక క్రియలు, అసమాపక క్రియల గురించి ఒక బిట్ అయితే వచ్చింది. ఈసారి అసమాపక క్రియల గురించి ఇచ్చాడు. అది ఏంటి అంటే క్వార్ధకము. క్వార్ధకం అంటే ఏంటి అంటే ఈసారి క్వార్థం గురించి ఇచ్చాడు. క్వార్థం అంటే ఏంటి అంటే ఒకటి కంటే ఎక్కువ క్రియలు జరిగినప్పుడు దాన్ని క్వార్ధకం అంటారు. అంటే ఇక్కడ ఒక ధాతువు, ఇక్కడ ఏం ప్రత్యయం వస్తుందంటే ఈ అనే ప్రత్యయం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చదువు, చదివి అనే దాంట్లో చదువు ప్లస్ ఈ, ఇక్కడ ఏ ప్రత్యయం వస్తుందంటే ఈ అనే ప్రత్యయము కనిపిస్తుంది. అంటే చేసి, ఎగ్జాంపుల్ వచ్చేసి చేసి, వచ్చి, రాసి, చదివి. రవి ఇంటికి వచ్చి చదువుతున్నాడు. ఇక్కడ క్రియలో వచ్చిలో ఏం కనిపిస్తుందంటే ఈ అనే ప్రత్యయం కనిపిస్తుంది, క్వార్థము. అదేవిధంగా వ్యతిరేక క్వార్థకంలో వచ్చేసేసి చదవక, క, అక్కడ రివర్స్ చదవక, కురవక, క అనే ప్రత్యయం అనేది కనిపిస్తుంది. శత్రార్థకంలో వచ్చేసరికి మనకు కనిపించే ప్రత్యయాలు చున్, టు, టు ఇలాంటి ప్రత్యయాలు మనకు శత్రార్థకంలో కనిపిస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ రాజు పేపర్ చదువుతూ కాఫీ తాగుతున్నాడు. చదువుతూ తూ అనే ప్రత్యయం ఉంటుంది. తింటూ, నెక్స్ట్ మెట్లు దిగుతూ, ఇలా తూ లేదా టు లేదా చున్ అనే ప్రత్యయాలు కనిపిస్తాయి. ఛేదార్థక క్రియ తీసుకున్నట్లయితే తే, ఇతే, తే, ఇటే, టే. ఫర్ ఎగ్జాంపుల్ రంగయ్యకు రెక్కాడితే కానీ డొక్కాడదు, రెక్కాడితే కానీ. నెక్స్ట్ వానలు కురిస్తే పంటలు పండును, కురిస్తే, తే. ఇక్కడ ఎలాంటి ఛేదార్థక వాక్యంలో వచ్చేసరికి తే, ఇతే, తే, ఇవన్ అనే ప్రత్యయాలు అయితే కనిపిస్తాయి. నెక్స్ట్ హిపోక్రటీస్ గురించి, నెక్స్ట్ ఉత్తమ పురుష గురించి ఇచ్చాడండి. ఉత్తమ పురుష నేను అనేది ఉత్తమ పురుష అవుతుంది. నెక్స్ట్ మన ఎదుట ఉన్న యు అనేది మధ్యమ పురుష అవుతుంది. ఎక్కడో ఉన్నదాన్ని సంబోధించినట్లయితే అది ప్రథమ పురుష అవుతుంది. నెక్స్ట్ ఇళ్ళగానే పాఠ్యభాగ నేపథ్యం, స్త్రీలు స్వీయ చైతన్యం, ఆత్మగౌరవం కోల్పోవడం గురించి అయితే ఇచ్చాడు. నెక్స్ట్ హిపోక్రటీస్ గురించి ఇచ్చాడంటే ఒకసారి చూడండి. హిపోక్రటీస్ గ్రంథులు, హిపోక్రటీస్కి సంబంధం లేనిదని ఇచ్చాడు. హిపోక్రటీస్ సిద్ధాంతం ప్రకారం మొత్తం రకాలు వచ్చేసి 4 రకాలండి. అవి వచ్చేసరికి ఔత్సాహికుడు, విచన్నువు, పైత్య ప్రవృత్తి, అలాగే శ్లేష ప్రవృత్తి. వీళ్ళు స్రవించే ఈ 4గిట్లో ఒకదాన్ని స్కిప్ చేసి నెక్స్ట్ క్లెష్మర్ సిద్ధాంతం నుంచి ఒకటి, లేకపోతే షెల్డర్స్ వర్గీకరణ నుంచి లేదా యంగ్ వర్గీకరణ నుంచి అయితే ఇచ్చాడు. సో అక్కడ ఉన్న 4 అనేది ఒకసారి నీట్గా చదువుకోండి. నెక్స్ట్ స్లాంసర్ వర్గీకరణ, ఇవి వచ్చేసి గ్రంథులు ఉంది కదా, గ్రంథుల్లో నుంచి ఇవ్వడం జరిగింది. సో ఇది ఒకసారి చూడండి. హిపోక్రటీస్కి చెందనివాడు,
చెందిన వాళ్ళు మనం తెలుసుంటే అంటే వాత్సాహికుడు, విషణ్ణువు, ప్లైత్య ప్రవృత్తి, అలాగే శ్లేష్మ ప్రవృత్తి ఇవి కాకుండా మిగిలినవి ఏదైనా వస్తే అది హిపోక్రటిస్కి చెందనిది అవుతుంది. ఇవి మనకు తెలిసిన బిట్స్. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.